చరణ్ బాబు అనేవాడు గోవిందుడు అందరవాడ సినిమా ముందు రిలీజ్ రోజు నన్ను ఇంటికి పిలిచాడు. ఇంటికి పిలిస్తే రిలీజ్ జరుగుతుంది, హడావుడి, టెన్షను, మొత్తం ఫైనాన్స్ క్లియర్ అవ్వాలి, ఫైనాన్స్ ఫుల్ టెన్షన్ రిలీజ్ ముందు మెంటల్గా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే తెచ్చిన అప్పులు కట్టాలి ఫైనాన్సర్లు అందరి దగ్గర నుంచి డబ్బులు రావాలి, అవి తీసుకొని ఫైనాన్షియల్ దగ్గర కట్టి క్లియరెన్స్ తెచ్చుకోవాలి. ఆ టెన్షన్ వరీగా ఉన్నప్పుడు హీరో గారు ఫోన్ చేశాడు. కరెక్ట్ 12 2:30 ఫోన్ చేశాడు. గని ఎక్కడున్నావు అన్నాడు. బాబు ల్యాబ్లో ఉన్నా అని చెప్పా. ఇంటికి రా అన్నాడు. గుండెల్లో రాళ్ళు పెరిగెట్టింది. ఆయనకి డబ్బులు ఇవ్వాలి, 2 కోట్ల రూపాయలు, 2 crores ఇవ్వాలి. ఇప్పుడు డబ్బులు అడుగుతాడేమో, ఈ 2 కోట్లు నేను ఎక్కడ తెచ్చిచ్చాను, ఏంట్రా బాబు ఈ సినిమా టెన్షన్ రిలీజ్ అని ఫుల్ టెన్షన్ పడుతుంటే ఇంటికి పిలిచాడు. ఇంటికి పిలిచితే వాళ్ళు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చోన్నాడు. స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఏంటి పరిస్థితి అన్నాడు. అయిపోయినాయి బాబు, దగ్గరికి వచ్చింది, ఒక 2-3 కోట్లు బయర్లు కట్టాలి, ఆ వందలు క్లియర్స్ ఇచ్చేస్తాను అది ఇదంటే టీ ఇచ్చి భోంచేయాలి. ఆ రోజు నేను టీ ఇచ్చి బిస్కెట్స్ పెట్టి ముందు హ్యాపీగా సినిమా రిలీజ్ చేయి, మన డబ్బులు తర్వాత చూసుకుందాం, ముందు సినిమా రిలీజ్ చేయాలి. 30 ఏళ్ళ కుర్రాడుకున్న క్యారెక్టర్ నిలబడ్డా నిలబడలేదా?